హలో వెల్కమ్ టు జై హింద్ అకాడమీ విజయవాడ. నేను మీ ఫిజిక్స్ సంబయ్ నాయక్ సార్ని, స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ. ఈరోజు సిలబస్లో భాగంగా సెకండ్ చాప్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరు సార్ అంటే ఉష్ణము. మరి ఈ లెసన్ నుంచి ఎస్ఎస్సి కావచ్చు, జీడీ కానిస్టేబుల్ కావచ్చు, మామూలు కానిస్టేబుల్, స్టేట్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, గ్రూప్స్ ఎగ్జామ్స్ ఎవరికైనా కానీ 2 మార్క్స్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ నేను చెప్పాను, ఏదున్నా కానీ ఫస్ట్ ఏం చేసేసుకోవాలి, మనం టాపిక్స్ అనేవి రాసుకోవాలమ్మా. సో ఇందులో టాపిక్లో భాగంగా అసలు ఇదిగో ఉష్ణము, ఇంకొకటి ఇందులోనే ఇంకొకరు ఎవరు సార్ అంటే ఇదిగోండి ఇక్కడ రాస్తున్నాను చూసుకోండి, ఉష్ణోగ్రత, హీట్ అండ్ టెంపరేచర్ అని చెప్పేసి రాస్తాము. ఈ రెండు కలిపి మనకి ఒక చాప్టర్గా రాసుకుంటున్నాం. ఇందులో వచ్చేసి అసలు పరిచయం ఏంటి, ఇంట్రడక్షన్ అంటున్నాను చూసుకోండి. ఎలా పరిచయం చేసుకుందాం ఏంటి సార్, అసలు పరిచయం కనుక తీసుకున్నట్లయితే ఉష్ణం గురించి మాట్లాడుదాం. ఫస్ట్ ఇదిగో ఇది పార్ట్ ఏగా తీసుకుందాం, ఇది పార్ట్ బిగా తీసుకుందాము. ఓకే, పార్ట్ ఏ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఉష్ణం అంటే ఏంది, దీనికి సంబంధించినటువంటి పరిచయం గురించి మాట్లాడుకుంటూ డెఫినేషన్స్ గురించి, వాటి మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి అనేది మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం ఫాస్ట్గా, ఇక లేట్ ఏం చేయకుండా. సో కాబట్టి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఉష్ణం ఒక శక్తి స్వరూపము. ఓకేనమ్మా, ఉష్ణము ఒక శక్తి స్వరూపము అని చెప్పేసి రాస్తున్నాను చూసుకో. రైట్, మరి ఇంకొకటి కూడా ఏంటి, మరి ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే ఏదైతే ఉష్ణం ఉందో ఇది శూన్యంలో ప్రయాణం చేస్తుంది. ఓకేనా, దీనికి యానకం అవసరం ఏం లేదు, ఉష్ణం శూన్యంలో ప్రయాణిస్తుంది, యానకం ఏమీ అవసరం లేదు. నో నీడ్ మీడియము, యానకము అవసరము లేదు. ఏదైతే మనం ఉష్ణ ప్రసరణ జరగాలో దానికి సంబంధించి మనకి ఎవరు అవసరం లేదంట, యానకం అవసరం లేదు. ఒకవేళ ఇప్పుడు మనం సూర్యకాంతి తీసుకున్నామనుకో, ఈ సూర్యకాంతి యానకం అవసరం లేకుండానే భూమి మీదకి వస్తుంది. ఈ భూమి మీదకి రావడానికి పట్టు సమయము ఎంత అంటే 8 నిమిషాల 17 సెకండ్లుగా రాసుకోవచ్చు. 8 నిమిషాల 17 సెకండ్లు ఎవరు వస్తున్నారు, యానకం అవసరం లేకుండా సూర్యకాంతి భూమి అనే గ్రహం మీదకు వస్తుంది. రైట్, ఇక్కడ మరి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉష్ణం గురించి మాట్లాడుతున్నాం. ఈ ఉష్ణ అధ్యయనాన్నే మనం ఏమని చెప్పేసి రాస్తాము అంటే, ఇగో ఇక్కడ రాస్తున్నాను చూడండి, కెలోరీమెట్రీ అని చెప్పేసి రాస్తున్నాను. ఎవరి యొక్క అధ్యయనాన్ని, ఉష్ణ అధ్యయనాన్ని నేను కెలోరీమెట్రీ అని చెప్పేసి రాస్తున్నాను. అలానే ఇక్కడ వస్తువుల యొక్క ఉష్ణాన్ని కొలవడాన్ని, ఏదైతే ఉందో వస్తువులు, ఆబ్జెక్ట్స్ తీసుకుంటున్నాను చూడండి, ఈ వస్తువుల యొక్క ఉష్ణం ఏదైతే ఉందో ఈ ఉష్ణమును కొలవడానికి మనం ఉపయోగించే పరికరం ఏది అంటే, ఇగో ఇక్కడ రాస్తున్నాను చూడండి అమ్మా, కెలోరీమీటర్. ఏ మీటరు, కెలోరీమీటర్. రైట్, కెలోరీమీటర్ని మనం దేనికి వాడుతుంటాము అంటే, ఇదిగో వస్తువుల యొక్క ఉష్ణాన్ని కొలవడానికి ఉపయోగిస్తుంటాం. మరి థర్మామీటర్ దేనికి ఉపయోగిస్తాము అంటే, వస్తువుల యొక్క ఉష్ణోగ్రతల్ని కొలవడానికి అయితే ఉపయోగిస్తాము. ఓకే కాదన్నట్లా. ఇక్కడ గనక అసలుకి మనకి ఉష్ణం గనక తీసుకున్నట్లయితే మరి దీనికి సంబంధించినటువంటి నిర్వచనం ఎలా రాసుకుంటాం. ఉష్ణము అంటున్నాను. ఉష్ణం అంటే ఏంటి సార్, ఏదైనా ఒక వస్తువు తీసుకున్నాను, ఇక్కడ ఒక వస్తువు కనుక తీసుకుంటే దాన్ని ముట్టుకున్నాను నేను, అంటే పట్టుకున్నాను, ఆ వస్తువు యొక్క స్వభావం అంటే ఏంటి, అది పట్టుకోగానే నాకు చల్లగా ఉంది, లేదు వేడిగా ఉంది, లేదు కొద్దిగా అంత గోరువెచ్చగా, లేదు బాగా చల్లగా గడ్డగట్టి ఉంది అని చెప్పేటటువంటి ఈ స్వభావాన్ని నేను ఏమని చెప్పేసి రాసుకోవాలి చెప్పండి, ఉష్ణము అని చెప్పేసి రాసుకుంటాం. ఒక వస్తువు యొక్క స్వభావం అన్నట్టు, ఒక వస్తువు యొక్క స్వభావాన్ని మనం ఏమని చెప్పేసి రాస్తామంటే ఉష్ణం. మరి ఇక్కడ ఈ ఉష్ణం కనుక తీసుకున్నట్లయితే ఇది ఏ రాశి అంటే ఆదిశ రాశి. ఓకేనా, స్కేలార్ అని చెప్పేసి రాసుకుంటాం. మరి దీనికి వచ్చేసి ఇక్కడ సిజిఎస్ ప్రమాణం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ క్యాలరీ అని చెప్పేసి రాస్తున్నాను చూడండి. అదే ఎంకేఎస్ లేదా ఎస్ఐ ప్రమాణంగా తీసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనం ఇదిగో కిలో క్యాలరీ అని చెప్పేసి రాసుకోవచ్చు. క్యాలరీ, కిలో క్యాలరీ అని చెప్పేసి ఎవరికి ప్రమాణాలుగా రాసుకోవచ్చు అంట మనం, ఉష్ణానికి. ఇక్కడ సపోజ్ ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ